ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి, మారిపోతున్న రాజకీయము, ఇవన్నీ కూడా చూసి ఎవరైతే యువత కొత్తగా రాజకీయాలకి రావాలనుకుంటున్నారో, మామూలుగా అయితే ఎప్పుడు కూడా యువతతో నేను యూత్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా యువత రాజకీయాల్లోకి రావాలి, యువత పాత్ర రాజకీయాల్లో చాలా బలంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా అటు ఆడవాళ్ళం కావచ్చు మగపిల్లలం కావచ్చు ఎంకరేజ్ చేసి రాజకీయాలకి రావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఇది ఇంకా తీవ్రంగా పెరిగిపోతుందే తప్ప, ఈ కక్ష రాజకీయాలు అనేది తీవ్రంగా పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గేటట్టుగా కనిపించట్లేదు. కాబట్టి యువతని రాజకీయాల్లోకి దింపడం అవసరమా అనే ఒక ఆలోచన ఈరోజు మా అందరిలో కూడా కలుగుతుంది. ఈరోజు ఈ దేశానికి కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మిగతా దేశాలతో మనం పోటీ పడాలన్నా మనకి ముఖ్యంగా మనకు ఉండేది ఏంటంటే మన బలము యువత ఎక్కువ. ఏ దేశానికి వెళ్ళండి, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దేశంలో కూడా ఇండియన్స్, భారతీయులు ఒక మంచి పొజిషన్లో ఉండి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే మన రాష్ట్రంలో యువతని తప్పుదావి పట్టించేలాగా, అసలు యువతకి రేపొద్దున భవిష్యత్తు లేకుండా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే మళ్ళీ ఏదన్నా ప్రజలు పొరపాటు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా యువత తప్పుదావ బట్టి డ్రగ్స్కి అలవాటు పడి భవిష్యత్తు లేకుండా తప్పకుండా ఇదైతే గ్యారంటీగా జరుగుతుంది రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేసిన ఒకే ఒక కార్యక్రమం ఏంటి అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని రౌడీలుగా గూండాలుగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా రౌడీయిజం చేయాలా, ఏ విధంగా గూండాయిజం చేయాలా, దానికి కావాల్సిన స్వేచ్ఛని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఎమ్మెల్యేలకు ఇవ్వడం, ఎవరైనా సరే చిన్న పెద్ద ఆడవాళ్ళని తేడా లేకుండా అందరినీ కూడా బెదిరించుకోండి అని చెప్పి స్వేచ్ఛని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు వస్తున్నాయి, ఈ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసేవన్నీ అక్రమాలు చెప్తూనే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని వాళ్ళకి భరోసా ఇస్తూ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మేము తిరగడం జరుగుతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడ చూసినా పెద్ద స్థాయిలో మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు బయటికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ధైర్యంగా ఎమ్మెల్యే కుటుంబము మమ్మల్ని చందాలు అడిగినారు, రైతులు నీళ్ళు అడిగితే చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వండి అని చెప్పి అన్నారని చెప్పి ధైర్యంగా వచ్చి ఈరోజు చెప్తున్నారు. అది ఓడ్చుకోలేకపోతున్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న భాగ్యనగరం గ్రామంకి నేను ప్రచారానికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు నన్ను మధ్యలోనే ఆపేసి 100 మంది పోలీసులు కోయిలకుంట్ల నుంచి మిగతా దగ్గర నుంచి లేడీ ఎస్ఐలని, మహిళా పోలీసులని దింపి బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆపేసి దాదాపుగా గంటన్నర సేపు ఒక పెద్ద హడావిడి చేయడం జరిగింది. భాగ్యనగరం చాలా చిన్న గ్రామం, నేను వెళ్ళాలనుకున్న ఊరు చాలా చిన్న గ్రామం. గంటలో
ఆ ఊరు మొత్తం ఇంటింటికి అయిపోగొట్టి నేను ఇంటికి కూడా వెళ్ళిపోయేదాన్ని. కేవలము ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అని కూడా అనకూడదు. ఎమ్మెల్యే అంటే ఒక హోదా, ఒక మర్యాద, ప్రజలు ఎన్నుకునే ఒక నాయకుడిగా ఎమ్మెల్యేని అంటారు. కానీ వీళ్ళని ఎమ్మెల్యేగా సంబోధించకూడదు. వైఎస్ఆర్సీపీ ఆలగడ్డ రౌడీయిజం చేసే, గూండాయిజం చేసే ఒక నాయకుడు ఏ విధంగా భాగ్యనగరంకి నేను వెళ్ళకూడదు, మధ్యలోనే ఆపేసిన, అక్కడి నుంచి అట్లే నేను ఇంటికి పంపించేయాలి, ప్రచారం తిరగకూడదు అనే ఒక మొండితనంతో పోలీసుల మీద ఒత్తిడి పెట్టి అక్కడ నన్ను రానికుండా చేయాలని చెప్పి చూడడం జరిగింది. కానీ ఇదేమన్నా హిట్లర్ పరిపాలన? ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలన? మనకి స్వాతంత్రం వచ్చింది కదా, మాకు హక్కులు ఉన్నాయి కదా, మహిళలకి హక్కులు ఉన్నాయి కదా. ఆడవాళ్ళని 5 తర్వాత అరెస్ట్ చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోమని చెప్పి నిన్న సిఐ గారు చెప్పడం జరిగింది. ఎవరిచ్చారు ఆర్డర్స్? 5 తర్వాత నన్ను అరెస్ట్ చేసే హక్కు ఎవరికి లేదనే సంగతి కూడా తెలియకుండా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి మొండిగా కూర్చొని అక్కడ ఒక పెద్ద ఇష్యూ చేయడం జరిగింది. మనం కూడా ఎస్ఐ గారితో మాట్లాడినాం, సిఐతో మాట్లాడినాం, డిఎస్పీతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం. మీడియా మిత్రులు ఉన్నారు. నాకు ఒక నోటీస్ ఇవ్వండి, నేను ఎందుకు ప్రచారానికి తిరగకూడదు, ఏ కారణం వల్ల తిరగకూడదు అని నా మండలంలో ఉన్న నా నాయకులందరికీ ఇచ్చినారు, నాకు తప్ప. నేను ఎందుకు తిరగకూడదు అని చెప్పి నాకు ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవ్వలేదు. నన్ను అక్కడి నుంచే తీసుకొని స్టేషన్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా లాయర్లు వచ్చినారు. కాదు కూడదు నన్ను అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి మొండిగా భాగ్యనగరం గ్రామంకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంటింటికి ప్రచారం చేయకూడదంట, నేను బయటికి రాకూడదంట. ఎందుకంటే ఎమ్మెల్యే వస్తున్నాడని. ఎవరికి ఎమ్మెల్యే? ఎవరికి ఎమ్మెల్యే? ప్రజలకు ఎమ్మెల్యేనా మీరు? ఎమ్మెల్యేలుగా ఎక్కడైనా మర్యాదపూర్వకంగా మీరు ఏమన్నా ఒక పనైనా చేయగలిగినారా? అసలు మీ ఆలోచన ప్రజల గురించి, ఎమ్మెల్యేగా మేము గెలిచినాము, హుందాతనంగా ఉండాలని ఏ ఒక్క రోజైనా మీరు అనుకున్నారా? ప్రశ్నించే వాళ్ళని చేసుకుంటారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ప్రశ్నిస్తే జైల్లో కూర్చోబెడతారంట, కొడతారు, మళ్ళీ బుజ్జగించే గూండాయిజం. ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి మీరు వచ్చినప్పుడు మాట్లాడట్లేదని చెప్తే మీ మీద ప్రేమ అనుకుంటున్నారేమో. కసి పెట్టుకున్నారు. ఆ కోపము, ఆ కసి, ఆ తిరుగుబాటుతనం రేపొద్దున మీ అందరినీ కూడా ముంచేస్తుంది. యువతని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడతారు, మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము మాట్లాడితే కేసులు పెడతారు, మీడియా మిత్రులు మాట్లాడితే చేసుకుంటారు. ఏంది? ఎక్కడికి పోతుంది పరిస్థితి? ఎక్కడికి పోతుంది? ఆలగడ్డలో మళ్ళీ మీరు రౌడీజం, గూండాయిజాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. గతంలో మీ పెద్దనాన్న గారు కూడా గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారు కదా, ఆయన ఎంత హుందాతనంగా ఉండినారు. యాదవాడ గ్రామంలో, నాకు మొన్న ఎవరు గుర్తు చేస్తున్నారు, యాదవాడ గ్రామంలో ప్రతాప్ రెడ్డి గారు, మా మదర్ శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఎదురైనప్పుడు ఒక పక్కన ఆయన చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు, ఇంకో పక్కన మా శోభా నాగిరెడ్డి గారు ప్రచారం చేస్తున్నారంట. అప్పుడు కన్నా పెద్ద ఫ్యాక్షన్ ఉందా ఇక్కడ? ఆ కాలంలో కన్నా ఎక్కువ ఫ్యాక్షనిజం ఉందా ఇక్కడ? ఉన్నతనంగా ఎందుకు చేసుకోలేము పనులు? ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అహోబిలంలో శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో పూజా కార్యక్రమాలు జరుగుతుంటే పెద్దవాళ్ళు మీరు ముందుకు రండి అని శోభా నాగిరెడ్డి గారు అన్నారు. ప్రతాప్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే, ప్రోటోకాల్ మీరే ముందుండాలని ఆయన ముందుకు పంపించినారు. ఆ ఉన్నతనం మీకు లేదు.
రాదు. ఆలగడ్డలో మహిళలకి ఏ విధంగా మర్యాద ఇవ్వాలనేది మీ పెద్దలను చూసి నేర్చుకోండి. ఎలక్షన్ టైంలో కూడా, పోలింగ్ రోజు కూడా మీ కుటుంబ సభ్యులే ఎక్కువ తక్కువ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళని తిట్టి మందలించి పక్కకు పంపించినారు. మీకెందుకు లేదా ఉందాతనం? మీరెందుకు చూపించలేకపోతున్నారు ఉందాతనం? మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా, మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా. ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నారా? మా వాళ్ళు ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీరు చేసే అరాచకాలు మీ చెల్లెల మీద చూపెడుతున్నారా? ఆ కోపం మీ చెల్లెల మీద చూపెడుతున్నారా? ఆలగడ్డ ప్రజలకు ఉండేది ఉందాతనం. అది ఉంది కాబట్టి ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయట తిరగగలుగుతున్నారు. ఒక నోటీస్ ఇచ్చి అయిపోగొట్టేదానికి ఫాల్స్ ప్రెస్టేజ్లు, పోలీసులను పెట్టి హడావిడీలు ఎంతో మందికి ఇబ్బంది కలిగించినారు. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే మీ గతంలో మీ పెద్దలు చేసిన, మీ పెద్దలు సంపాదించిన పేరు కూడా మీరు చెరగొడతారు. ఈరోజు మీరు ప్రజల్ని భయభ్రాంతికి గురి చేయాలనుకుంటున్నారు కదా, పెట్టండి, భయం పెట్టండి. ప్రజలకి బాగా భయం పెట్టండి. మీడియా మిత్రులకు బాగా భయం పెట్టండి. బాగా భయం చూపెట్టండి. ఎందుకంటే భయంలోంచి రెండు పుట్టుకొని వస్తాయి. ఒకటి పిరికితనము, ఇంకోటి తిరుగుబాటుతనము.